లోపల రామ్మా, కాఫీ తాగెళ్దు గాని. వద్దమ్మా, లోపల అన్నయ్య ఉంటాడు, చూస్తే మళ్ళీ కోపం వస్తుంది. చిన్నప్పుడు ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండేవారు. ఇప్పుడేంటో వాడు డబ్బు పిచ్చి పట్టింది. కనీసం నన్ను హాస్పిటల్కి తీసుకునే టైం కూడా లేదు వాడికి. ఆడపిల్లవైనా నువ్వే బాధ్యతగా చేస్తున్నావు. వాడికెప్పుడు అర్థమవుతుందో. అసలు ఆస్తంతా నీ పేరున పెడితే వాడికి బుద్ధొస్తుంది. ఇప్పుడేమైందమ్మా? ఎవరు చూసుకుంటే ఏమైంది? వాడు వేరు నేను వేరు కాదు కదా. ఏంటోనే, నీకున్నంత ప్రేమ వాడికి లేదు. సరే అమ్మా, నువ్వేవేం పట్టించుకోకు. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఆ, అమ్మా అది మొన్న డబ్బులు అడిగాను కదా. అరేంజ్ చేశానమ్మా. సరే, అన్నయ్యకి తెలియకుండా ఇవ్వా, మళ్ళీ వాడికి తెలిస్తే కోపం వస్తుంది. ఏంటోనమ్మా, నీకు ఇవ్వాల్సిన డబ్బు కూడా దొంగచాటుగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఆయనకు ఆపరేషన్ ఉందమ్మా, లేకపోతే నేను ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. ఆ డబ్బులు ఎలాగైనా మళ్ళీ ఇచ్చేస్తాను, అన్నయ్యకి ఇచ్చేసే. సర్లే అమ్మా, జాగ్రత్త. తల్లి కూతుళ్ళు రోడ్డు మీద ఏం డ్రామాలు ఆడుతున్నారే. నా ఆస్తిలో నీ కూతురుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అయినా ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నావు, సిగ్గుందా? ఒరే, చెల్లితో అలాగేనా మాట్లాడేది? ఇంకోసారి అది ఇక్కడికి వచ్చిందో నిన్ను కూడా బయటికి గింటేస్తా. ఇంకెప్పుడైనా ఈ ఇంటి దగ్గర కనిపించావో మావయ్య చెప్పండి. రేపు ఆస్తి పంపకాలు పెట్టుకుంటున్నానయ్యా. నా కొడుకు పేరు మీద ఉన్నదంతా రాసేద్దాం అనుకుంటున్నాను. అదేం మావయ్య, మీ కూతురు పేరు మీద కొంచెం ఆస్తి రాసిస్తా అన్నారు. అదేదో ల్యాండ్ ఉందన్నారు. ఆ ల్యాండ్ ఇస్తే బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా. మీ కూతురు పేరు మీద ఒక్క రూపాయి కూడా ఎవరా? ఆడపిల్లకి ఆస్తులు ఎవడన్నా భాగమిస్తాడా? మావయ్య, మీరు నాతో జోక్ చేస్తున్నారా? అవునల్లుడు గారు, చిన్న జోక్కే కంగారు పడిపోతే ఎలా? నీకు ఫోన్ చేసింది కూడా అందుకే. నా కూతురుకు కూడా ఏదో కొద్దిగా ఆస్తి ఇద్దామని చెప్పడానికే. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం. నా కూతురికి నా ఆస్తి ఎందుకు ఇచ్చుకోకుండా ఉంటాను చెప్పు. సరే మావయ్య. మా నాన్న ఏదో కాల్ చేసి జోక్ చేస్తే మీరెందుకండి కోపం తెచ్చుకున్నారు? మనకి నిజంగా ఆస్తి ఇవ్వకపోతే కోర్టు మెట్లెక్కేలా ఉన్నారే మీరు. మీ చెల్లి చూడండి, ఎంత గొడవ చేసినా ఒక్క మాట కూడా అనకుండా కామ్గా ఉంది. సరే, నేనుంటాను, బాయ్. సరే అమ్మా, ఎలాగైనా మళ్ళీ ఇచ్చేస్తాను. అలాగే. ఆ, అల్లుడు జాగ్రత్త అమ్మా. అలాగే అమ్మా. ఈ టైంలో వచ్చాడేంటీడు? సరే పద. ఒక నిమిషం. ఏయ్, బ్యాగ్ ఎందుకు తీసుకుంటున్నావురా? చెప్పేది వినవేంట్రా? రే, ఎందుకురా బ్యాగ్ చెక్ చేస్తున్నావు? ఏం చూస్తున్నావురా? ఏమీ లేదని చెప్పాను కదా. అవి ఆయన ఆపరేషన్ కోసం తీసుకున్నానురా, మళ్ళీ తిరిగిచ్చేస్తాను. నాకు ప్రాపర్టీ నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు. ఆయన కోర్టులో కేసు పెడదామన్నా ప్రాపర్టీ మొత్తం మా అన్నయ్యదే, నాకు ఏమొద్దని చెప్పేశాను. నీ నుంచి కోరుకునేది ఒకటేరా, ఎప్పుడైనా ఇంటికొస్తే నాతో ప్రేమగా ఉండరా. అదే నువ్వు నాకు ఇచ్చే ఆస్తి. చూసావురా అదేం చెప్పిందో? అదిరా చెల్లెలంటే. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా? ఆస్తిలో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నా. అయినా ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నావు, సిగ్గుందా? మీ కూతురు పేరు మీద ఒక్క రూపాయి కూడా ఎవరా? మీ చెల్లి చూడండి, ఎంత గొడవ చేసినా ఒక్క మాట కూడా అనకుండా కామ్గా ఉంది. ఎప్పుడైనా ఇంటికొస్తే నాతో ప్రేమగా ఉండరా. ఇన్నాళ్ళు డబ్బు మీద పిచ్చితో నిన్ను చెల్లిని చాలా బాధ పెట్టానమ్మా, నన్ను క్షమించండి. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.